మరి మీరేం చేశారు? 5 ఏళ్ళు కేంద్రం ఇచ్చిన నిధులన్నీ పక్కదారి పెట్టించారు. జల్ జీవన్ మిషన్ పక్కదారి పెట్టించారు. హౌసింగ్ పక్కదారి పెట్టింది. జగనన్న కాలనీ పేరు దర్గా చేశారు. అయిన వాళ్ళ కాంట్రాక్ట్లు కట్ట పెట్టారు. పనులు జరగల లభోదివ్వమంటున్నారు కదా. కేంద్రం ఇచ్చిన నిధులు కూడా పక్కదారి పెట్టించిన ఘనత మీది. ఇక్కడ ఒకటే చదువుతున్నాం, సాక్షికి మళ్ళా ఎక్కడికి వెళ్తున్నాం. మీరు ఇతర పత్రికల్ని టీవీని ఎలా ఏడిపించారు, ఎలా కేసులు పెట్టారో మర్చిపోలేదు. టీవీ5 అదేవిధంగా ఈటీవీ మీద మీరు బ్యాన్ పెట్టారయ్యా. ప్రజాస్వామ్యంలో బ్యాన్ పెట్టారు. మీరు అసెంబ్లీకి రానిలా, ఏబిఎన్ రానిలా, టీవీ5 రానిలా, ఈటీవీ రానిలా. మీ జాగ్రత్త రాష్ట్రం అంటే అసెంబ్లీలో మమ్మల్ని మాట్లాడినిచ్చావా? మైకులు ఇచ్చావా? ఇవాళ రావయ్యా అసెంబ్లీకి రా, మైక్ ఇస్తాం, మాట్లాడమంటే పారిపోతావు. అప్పుడప్పుడు తాడేపల్లి విజిట్ చేయటం, అల్లరి సృష్టించడం, జనాన్ని పోగేయటం, రోడ్లు బందోబస్తు కంట్రోల్ లేకుండా చేయటం, ట్రాఫిక్ జామ్ చేయడం నీ లక్షణం. ముఖ్యమంత్రిగా చెట్లు నరికించావు, పథకాలు కట్టించుకున్నావు. ఇప్పుడు అదే పరిస్థితి. జనంలో వచ్చే దన్ను లేదు. నువ్వు రావాలంటే కొన్ని వందల మందిలో 1000 మందిలో పోగేస్తే కానీ బయటకు రాలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నావు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. వాళ్ళ ప్రజల మధ్య తిరుగుతున్నాడు చంద్రబాబు. ముందు టెండర్లో జనంలో తిరుగుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు జనంలోకి వెళ్తా ఉన్నారు. వివిధ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కోసం కృషి చేస్తా ఉన్నారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడం కోసం వెళ్ళినప్పుడల్లా నిధుల కోసం వెళ్తున్నారు. నువ్వు వెళ్ళిన దేనికోసం? బెయిల్ కోసం. కేంద్రం చుట్టూ బెయిల్ కోసం, శిక్షణ నుంచి బయటపడడం కోసం, బాబాయ్ హెచ్ కేసు నుంచి బయటపడడం కోసం, ఈడీ కేసు నుంచి బయటపడడం కోసం ఢిల్లీ చుట్టూ తిరిగావే కానీ రాష్ట్రానికి నువ్వు సాధించింది ఏమిటి? జగన్మోహన్ రెడ్డి ఈ వందే మాటలు ఈ తోకలు ఉండే ఒకటే చెబుతున్నావు. ఏం సాధించారో చెప్పమన్నట్టు. వై ఆల్ స్కీమ్స్ ఫెయిల్. ప్రభుత్వం ఇచ్చిన నిధులన్నీ దుర్వినియోగం చేసి, దోపిడీ చేసి ఇవాళ విచారణ చేయకూడదు. ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. పాములు పుట్టల నుంచి బయటకు వచ్చిన పాములు వచ్చినట్టు వస్తున్నాయి వాళ్ళు చేసిన నేరాలన్నీ. నేరాలు ఘోరాలు ఇన్ని అన్నీ కావు. కూతుల పంచాంగం ఏదది? నేను మీకు చెప్పదలుచుకున్నాను ఈ సందర్భంగా. అది కూడా నేనన్నా మాట్లాడుకోవాలి. మొన్న తిరుపతిలో సమావేశం, భక్త వికాసం అంటే బీజేపీ వాళ్ళ మీటింగ్. దానిలో బీజేపీ ఎమ్మెల్యే గారు ఆదినారాయణ రెడ్డి గారిని కాళహస్తి ఆనంద్ అడిగారట. ఎలా ఉంటుంది అప్పుడు నేను చెప్పాడు, అయ్యప్ప వాళ్ళని గజ్జల మల్లారెడ్డి గారు ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు గజ్జల మల్లారెడ్డి గారు మాట్లాడారు ఎలా ఉంటుంది. ఎన్టీ రామారావు గారు ఉత్తమగా ఉంది అన్నారు. ఇది కూడా అయితే చంద్రబాబు నాయుడు గారు ఉత్తమంగా ఉంది కాబట్టి తెచ్చుతారు అక్కడ. ఆయన నేను మాట కాదు. సరే కొనలేదు అని అంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారి కమ్మని ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు కాపు రాస్తున్నారు. నీ కులవాడిని చంపేస్తే కాపుకొస్తావా? మమ్మల్ని చంపేస్తే కాపుకొస్తావా? నీ బలం నీ కులం, నీ బలం నీ కులం.
ఇచ్చిన కానీ మమ్మల్ని చంపేసినా కూడా నువ్వు కాపు కాస్తానంటే కూడా ఇస్తాను కాపు పరిస్థితులు వస్తాయి. 20 మాసాలు అయిపోయింది ప్రభుత్వానికి. నేనేమి విధ్వంసకారుని కాదు. నా మీదకి వచ్చారే ఉండాలి సత్యపల్లి మంచిగా చేశారు. ఎప్పుడైనా హింస చేశారని ఎవరిన తప్పులు చేసి పెట్టారని ఎవరిన రవీదం చేశారని అవును నాకు ఉన్నాను మంచిగా ఉన్నాను పోలీసులు వస్తున్నారు దగ్గర ఇప్పుడు చేశారా? అందరు కమ్మాసులు కూడా దౌర్జన్యం చేశారా? కమ్మాసులకు ఎంతమంది నా అభిమానులు ఉన్నారు? ఏమన్నాడు? ఏం మాట్లాడాడు? కులాల గురించి మాట్లాడాడు. ముఖ్యమంత్రి కమలా పడకని తిట్టాడు. ఏమండి మేమేమైనా మాట్లాడామా? ఏ కులాన్ని ఎత్తావా? ఎవరైనా ఎత్తారో తెలుగుదేశం నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏనాడన్నా పవన్ కళ్యాణ్ ఎంత ఇమిడియేట్ చేసినా ఆయన మాట్లాడలేదు. నీ కడుపు మంట దుగ్ధం మీకు. ఇక రాలేము, ఈ రాష్ట్రంలో మన అధికారంలోకి రాలేము. బూతుల పంచాంగం అధికారంలో ఉన్నప్పుడు బూతుల పంచాంగమే, అధికారం లేనప్పుడు బూతుల పంచాంగమే. హత్యా రాజకీయాలకు మారిపోయి కోడిక డ్రామా. ఏమైంది? ఎందుకు సాక్ష్యం చెప్పడం లేదు? ఎందుకు కోర్టుకి వెళ్ళడం లేదు? ప్యాలెస్ తిరుగుతున్నావు, విదేశాలు తిరుగుతున్నావు, కోర్టుకి వెళ్ళి సాక్ష్యం చెప్పే ఓపిక తీరిక లేక నీ నగ్న రూపం బయటకు వస్తుందన్న భయమా అని అడుగుతా ఉన్నా. నీ సొంత బాబాయ్ హత్య కేసును మాఫీ చేయడం కోసం సిబిఐ మీదే కేసు పెట్టిన ముఖ్యమంత్రివి నువ్వు. ఏం చెబుతారు ఈ నాయకులంతా? ఏం చెబుతారు? ఏం మాట్లాడాడు అంబటి రాంబాబు? ఏం మాట్లాడుతుంది రోజా? ఏం మాట్లాడుతుంది పేరు నాని? ఏం మాట్లాడుతుంది జోగి రమేష్? మీరు చేసిన బియ్యం కుంభకోణాలు, మీరు చేసిన మైనింగ్ కుంభకోణాలు, కాంట్రాక్టుల దోపిడీ, మద్యంలో దోపిడీ, అన్ని విషయాలు జరుగుతున్న బాధ. పాపం ఆయన చెప్పాడు మిథున్ రెడ్డి, మేము సూసైడల్ స్క్వాడ్ అని. అంటే వీళ్ళు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గంగలో కలిపాడు. ఇక మొన్న బ్యాలెన్స్ కూడా గంగలో కలపాలని ఆలోచనలు ఆయన ఉన్నాడు. వైఎస్ఆర్ పట్నం ఉన్న లక్షలాది మంది కార్యకర్తలు బలైపోయారు. ఏ పార్టీకైనా కార్యకర్తలే. ఎక్కడ దొరుకుతుందా, ఏం దొరుకుతుందా దాన్ని రాజకీయ కోణంలో చూడటమే. ఎప్పుడైనా సాయం చేశాడే? ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది, వరదలు వచ్చినాయి, తుఫాన్లు వచ్చాయి, అగ్నిమాలు, ఎవరికైనా రూపాయి ఇన్ని లక్షల కోట్లు సంపాదించారు కదా జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాల ద్వారా. ఎవరికైనా రూపాయి సందాయటం చూసారా? రూపాయి సాయం చేయడం చూసారా? ఏ జిల్లాలో రాష్ట్రంలో ఆఖరి పులివెందులైన సాయం చేశాడా? నేను చేస్తున్నాం. తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారు చేస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు బాధితులు ఆదుకుంటా ఉన్నాడు, భారీ ఎత్తున సాయం చేస్తా ఉన్నాడు. నువ్వు చేసావా? ఎన్టీఆర్ ట్రస్ట్ చేస్తుంది, నువ్వు చేశారా? జేబులు నింపుకోవడమే మీ లక్ష్యం. అప్పుడే జనం మర్చిపోయారు. 20 నెలలకే మర్చిపోయారు. మర్చిపోవాలా జనం? తగిన విధంగా స్పందిస్తారు. నేను చెప్పేవాడిని, అయ్యా పాపం పండుతా ఉంది, రాబోయే రోజుల్లో ప్రపంచం రాబోతుందని చెప్పాను. ప్రపంచం వచ్చింది, 11 సీట్లు పరిమితం చేశారు. అందువల్ల మెల్ల చెబుతున్నాం నాయకులకి, కులాల పేరుతోటి చూడండి
ఏం రాస్తాడు? కులాన్ని తిట్టాడు. నాకు మతి ప్రవేశించింది. దిగజాడు వ్యాఖ్యలు. ఏంటి దిగజాడు వ్యాఖ్యలు? మీరు రపరప నరికేస్తాము, ఈడ్చేస్తాము, బట్టలు తెచ్చుకొని బట్టలు ఫోటోలు వేసి తిరుగుతుంటే హెచ్చరిక చేశాం. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తామంటే హెచ్చరిక చేస్తా ఉన్నాం. భయం కల్పించి ప్రజల మీద ఎక్కడ ఈ దుర్మార్గులు మళ్ళా వస్తున్నా భయం కలుపుతుంది కనుక హెచ్చరిక చేస్తా ఉన్నాం. నాకు మతి భ్రమించరా? మీకు మతి భ్రమించింది ఆల్రెడీ. ఏకసారి అయ్యారు, ఒకసారికే మతిపోయింది మీకు. రెండోసారి గెలిచి వగ్గు లేకుండా పోయింది నాయకులకి. 7 సార్లు గెలిచాను రా పిచ్చాళ్ళారా. 7 సార్లు గెలిచాను అందరూ సపోర్ట్. రేపు పొద్దున ఏంటి? సాక్షిలో వేయటం, కాపుల్ని నరికేస్తా అన్నాడు కూర్చోటం, కాపులందరూ రెచ్చగొట్టడం, ఊళ్ళ మీదకి వెళ్ళి వెళ్ళండి, దాడి చేయండి, నిరసన చేయండి, ధర్నాలు చేయండి. ఇది పడి తాడేపల్లి ప్యాలెస్ ప్రస్తుతం దేనికి పరిమితమైందంటే విచ్ఛిన్నకర శక్తులు కేంద్ర బిందువుగా మారింది. రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయాలని అమరావతి బిల్లు పెడితే వ్యతిరేకించి ఏకైక పార్టీ 11 పార్టీలు, జాతీయ పార్టీలు అన్ని కూడా సపోర్ట్ చేసి అమరావతి రాజధానిగా డిక్లేర్ చేసి వ్యతిరేకించిన ఏకైక పార్టీ సాక్షి యాజమాన్యం జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఈయన విధానాలు ఎలా ఉంటాయో. 3 రాజధానులు ముచ్చటైపోయింది. పోలవరాన్ని మంట కలిపారు, పరిశ్రమలు పారిపోయినాయి. పరిశ్రమలు వస్తున్నాయి, వాళ్ళకి లెక్కలు రాస్తారు. పారిశ్రామిక లెక్కలు రాస్తారు. మీరు పెట్టుబడి పెట్టొద్దు, మళ్ళీ మేము వస్తే మేము రద్దు చేస్తాం. ఆయన వస్తే రద్దు చేస్తాం. ఆయన వచ్చేది లేదు, సచ్చేది లేదు, కానీ మేము వస్తే రద్దు చేస్తాం. ప్రాజెక్టులన్నీ రద్దు చేస్తాం, జోలిలన్నీ రద్దు చేస్తాం, స్టీల్ ప్లాంట్లు రద్దు చేస్తాం. మీరే చూస్తున్నారు కదా పాత్రికేయ మిత్రులారా, మీరే చూస్తున్నారు, ప్రజలు చూస్తా ఉన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తుంటే సపోర్ట్ చేసుకుంటూ గంగవరం పోర్టుని ఆదాయాన్ని కట్టబెట్టిన చరిత్ర ఇది. స్టీల్ ప్లాంట్ నిలబెట్టి లాభాల పాఠం చేసిన చరిత్ర ఎన్డీఏ కూటమిది. వేలలో తెప్పించి దాన్ని లైన్ లో పెట్టారు. కొత్త స్టీల్ ప్లాంట్ వస్తుంది, 1,00,000 మందికి ఉపాధి కల్పించే అవకాశం వచ్చింది. దానివల్ల ఆసియన్ మెటల్ కంపెనీ పెడతా ఉన్నారు. పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి. వాళ్ళకి లెటర్లో రాయటం, రాజధానికి అప్పివద్దు. రాజధాని ముందు నుంచి చదువుతున్నాం. సెల్ఫ్ ఫైనాన్స్ స్టేట్, సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్, సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్. అక్కడ ఉన్న రైతులు ఇచ్చిన భూమిలో నుంచే లాభాలు తీసి ఖర్చు పెడుతున్నారు. అక్కడ రేపు బాకీ తీర్చాలని అదే ప్రాసెస్. నేషనల్ ఇంటర్నేషనల్ సంస్థలు వస్తా ఉన్నాయి. మరొకసారి చెప్తున్నాం, సాక్షి యాజమాన్యానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం, సాక్షి టీవీకి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీ గోబెల్స్ తప్పుడు ప్రచారాలతో మత సామరస్యాన్ని, కుల సామరస్యాన్ని రెచ్చగొడదామని చూస్తే మాత్రం మీ పప్పులు ఉడకనీయం. నాయకులు కూడా చెబుతున్నాం, మీ తప్పుడు విధానాలు మానుకోకపోతే తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం వస్తుంది. మేము శాంతియుతంగా ఉన్నాం. మీలాగా ఏ కేసులు లేకుండా 54 రోజులు జైల్లో పెట్టిన దరిద్రపు చరిత్ర మీది. ఆసుపత్రులు ఆపరేషన్ చేయించుకున్న అచ్చెన్నాయుడు గారిని రాత్రి ఈడ్చుకెళ్లిన చరిత్ర మీది. ఏమీ లేని కేసులు, తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించిన చరిత్ర మీది. మీ చరిత్ర అప్పుడే మర్చిపోలేదు. అలాగే తెలుగుదేశం చేస్తే మీ బతుకులు ఏమైపోతాయి? ఉన్నాయే ఏదైతే మద్యంలోను, మైనింగ్ లోను, ల్యాండ్ గ్రాబింగ్ లోను మీరు సంపాదించిన దాని మీద చరిత్ర నడుస్తా ఉంది. ఏ విధంగా దేవాలయాలు దోచుకున్నారో చరిత్ర నడుస్తా ఉంది. ఇవన్నీ మర్చిపోయి మా మీద నిందలేద్దామంటే సాగేది కాదు. ఇవాళ తెలుగుదేశం అందరిది, అన్ని ప్రాంతాలది, అన్ని కులాలది. సామాజిక ఈక్వేషన్ నెరవేర్చడంలో తెలుగుదేశాన్ని మించిన మనగాడు లేడు. ఉత్తరాంధ్ర నుంచి కానీ, రాయలసీమ నుంచి కానీ, దక్షిణాంధ్ర కానీ, ఉత్తరాంధ్ర కానీ ఎక్కడి నుంచే కూడా అందరికీ సమాన అవకాశాలు ఇస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం, జనసేన. ఇవాళ ఎన్డీఏ కూటమి అద్భుతంగా పనిచేస్తుంది. కేంద్ర సహకారం తీసుకున్నాం. ఉత్త పాపం ఏం చేస్తాం మనం? ఆ కడుపురం తగ్గటంలా గ్యాస్ గోళీ చేసినా కూడా కడుపురం తగ్గట్లేదు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు అరాచకం నుంచి పుట్టింది. నేను మరలా చెబుతున్నా, నేను కట్టుబడి ఉన్నా. ఏదైతే రవి హత్య దగ్గర నుంచి జరిగిన పరోక్ష హత్యలకు కారకులు ఎవరో తేలాల్సిన అవసరం ఉంది.
ముషీరాబాద్ జరిగిన రాజకీయ కుట్రలో ఏ విధంగా ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, చోట్లని బాంబే చోట్లని తెచ్చి ఏ విధంగా రవినాథ్ చేశారు అన్ని తెలాల్సిన అవసరం ఉంది. సాక్షులుగా ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరు ఎందుకు లేపేశారు తెలాల్సిన అవసరం ఉంది. బాబాయ్ అసంతోషంగా తెలియాల్సిన అవసరం ఉంది. గుండెపోటుతో మరణించాడని చెప్పి దాన సంస్కారాలకు ఏర్పాటు చేసింది ఎవరు? గొట్టెలపోటుతో చలచిత్రమైతే అది గుండెపోటుగా చిత్రించి దాన సంస్కారాలకు ఏర్పాటు చేసి ఆల్మోస్ట్ పాడగట్టే స్టేజ్ లో కూతురు వచ్చింది కనుక పోస్ట్ మార్టం జరిగింది. దానిలో ఎవరెవరైతే సభ్యులందరూ ఇప్పుడు నన్ను లేపేశారు. ఎవరు దేనికి నరికేశారు? దోచుకున్న సొమ్ముతో కోర్టును కూడా మేనేజ్ చేయాలనే ప్రయత్నాలు మీవి. సొంత బాబాయినే లేపేసిన చరిత్ర మీదైతే ఇంకేది మనం మాట్లాడేది? ఇవాళ చూశారు, డ్రైవర్ హత్య చేస్తే కేసు విచారణకు వచ్చింది. ఆ ప్రభుత్వం మాఫీ చేస్తే కేసు విచారణకు వచ్చింది సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం. ఆ సాక్షులు కూడా కొనడానికి ప్రయత్నం. జగన్మోహన్ రెడ్డి అదే పరిస్థితి. డిశ్చార్జ్ పిటిషన్ ద్వారా సంవత్సరాలు గడిపేస్తారు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. కోర్టును కూడా మభ్యపుచ్చి కాలక్షేపం చేసే విధానంలో వెళ్తా ఉన్నాడు. విచారణ జరగదు, అలా కొనసాగుతా ఉన్నది. ఆయన వృద్ధాప్యం వచ్చేదాకా నడుస్తూ ఉంటుంది కేసు. దేశంలో ఎక్కడా లేదు. చిన్న 3 కోట్లు 2 కోట్లకే పాప సెక్షన్ అనుభవించారు యూపీలోను హర్యానాలోను. మరి ఇక్కడేంటి? ఇక్కడ మేము అందరం కలిసికట్టుగా వెళ్తున్నాం. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి ఉన్నంత కాలం కూడా కలిసి ఉంటుంది, ఎక్కడికి పోదు. ఎక్కడైనా చిన్న పొరపచ్చాలు స్థానిక నాయకత్వంలో ఉన్నా కూడా వాటిని విచారణ చేసి సర్దుబాటు చేస్తారు. ఇతర నాయకులు కూడా పటిష్టంగా ఆలోచిస్తా ఉన్నారు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ ఒకే ఆలోచన విధానంలో వెళ్తున్నారు. తెలుగు జాతికి న్యాయం జరగాలి, తెలుగు వారంతా ఐక్యతగా ఉండాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, మన బిడ్డలు దేశంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలని కోరుకుంటున్నారు ఇద్దరు. దానిలో కొన్ని ఇచ్చుపుచ్చుకోవటాలు ఉంటాయి, కొన్ని త్యాగాలు ఉంటాయి రెండు పార్టీల మధ్య. దాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటూ వాళ్ళు మరొకసారి ఈ తప్పుడు వెంటనే కనుక క్షమాపణ చెప్పకపోతే మీరు వెంటనే నేను డెమరేజ్ షూట్ వేస్తాను, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కేసు పెడతాము. మీరు వెంటనే కనుక దాని సాక్షి సమాధానం చెప్పకపోతే తగిన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరిక చేస్తాము. ఎఫ్ఐఆర్ ప్రాసెస్కి వెళ్తారు కదా, రాత్రే కంప్లైంట్ ఇచ్చాం. గుమ్మూరు పోలీస్ స్టేషన్ లో అలాగే నోటీసులు ఇస్తున్నాం. చట్ట ప్రకారం వెళ్తాం మేము. చట్టం రైతులాగా అన్నారు. టన్ను 400 రూపాయలు అంటే 30 టన్నులు వేస్తున్నారు కదా, వీళ్ళు నాయకులు ఉన్నారు కదా. అదే ర్యాంప్ ఓపెన్ చేస్తే ఇంకా తగ్గిపోద్ది. వేపకి ర్యాంప్ ఓపెన్ చేయమన్నాం, ఓపెన్ చేయలే. 3,000 రూపాయలకి ఇంటి ముందు వస్తుంది. ఇవాళ బోర్ స్టాండ్ 75 రూపాయలకి ఇస్తున్నారు. బోర్ స్టాండ్ టన్ను 75 రూపాయలకి ఇస్తున్నారు. ఏది దగ్గర నుంచి రావాలి, రేవుకు రావాలి, కాకినాడ రేవుకు రావాలి. బ్రిడ్జి కింద నుంచి పడవలు వస్తాయి. బ్రిడ్జి దగ్గర తవ్వితే నేరం. బ్రిడ్జికి 500 మీటర్లు అటు ఇటు తవ్వకూడదు, అది వేరు క్లియర్. దారిలో నీటి ప్రవాహంలో పడవలు రావచ్చు. వాళ్ళు నీటి ప్రవాహంలో చూసి మీ కోటి వాళ్ళు ఒక ఫోటో తీసేస్తే అదే నిజం అనుకుంటున్నారు. పడవలు పైనుంచి వస్తాయి. మైనింగ్ వారు, ఇరిగేషన్ వారు అందరూ వెళ్ళి చెక్ చేసుకొచ్చారు. నీటి ప్రవాహంలో ఉంది కనుక అది ఇంకా ఇవ్వలే, కూడా క్లియరెన్స్ కూడా ఇలా వేరే విషయం అంటే ఈ నెలలో కూడా రాశారు. తిరిగే చెప్తే కదా, ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది. పడవ శాండ్ ఎక్కడ తీసుకొని వస్తున్నారు, ఎక్కడ లోడ్ చేసుకున్నారు, ఎక్కడ డిశ్చార్జ్ చేస్తున్నారు కదా. నీటి ప్రవాహాలను బట్టి కిందకు వస్తాయి. రేవులు లేవు కదా. ఇప్పుడు ఉంది ల్యాండ్ పర్మిషన్ తెచ్చుకుంటారు. మైనింగ్ పర్మిషన్ తెచ్చుకున్నారు. మైనింగ్ ప్రకారం టన్నేజ్ కట్టేది తీసుకొచ్చుకోవాలి. ఇవాళ 50 రూపాయలకి ఇసుకిచ్చే పాపం ఆ పడవలంతా లాస్ పోయి ఉన్నారు. వాళ్ళంతా ఏమనుకోవడం దానికి 70 కూలీకే. ఇదివరకు 10 టన్నుల ఇసుక
1800 రూపాయలు ఇచ్చేవాళ్ళు పడవలాళ్ళకి బాట ఖర్చు లేదు మొదట్లో ఫ్రీ ఇచ్చినప్పుడు. ఇవాళ 50 రూపాయలకే ఇస్తున్నారు కదా. రాజేరు మల్లపేట రోడ్డు మాట్లాడుతున్నారు అంటే ఇసుకమయం అయిపోయింది, దుమ్ముమయం అయిపోయింది, గొడవలు ఉన్నాయి. మైనింగ్ జరిగేటప్పుడు ఉంటాయి కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళు మైనింగ్ వాళ్ళు ఎవరైతే ఒకళ్ళ కింద 100 మంది చేస్తారు, ఎవరైనా ఒక నెల బాధ్యత ఉంటారు. ఎందుకంటే పడవలు లైసెన్స్ తెచ్చుకున్న వాళ్ళు 10 మంది చేస్తారు కనుక సమస్య ఉంటుంది. ఉన్నాయి అక్కడ గాయత్రి రేవు దగ్గర కూడా సమస్య ఉంది, అది సీసీ చేయాలి. మైనింగ్ అనేది ఎక్కడైనా ఉంటుంది. అలాగే కాలేజీ దగ్గర పేపర్ మిల్ వాళ్ళు ఏమన్నాం, పేపర్ మిల్ వాళ్ళు మొదలు పెట్టారు. అది కొట్టేసారు. ఓవర్లోడ్ కంట్రోల్ పెట్టారు, పెనాల్టీ వేస్తున్నారు కదా. ఇక్కడ హైదరాబాద్ బస్సులు, విజయవాడ బస్సులు, వైజాగ్ బస్సులు లారీలు ఇన్ని ఇసుకలు కలిసి ఎవరన్నా అడిగేది ఉన్నాయన్నా ప్రసాద్ గారు మాట్లాడు. మీడియా సోదరులందరికీ నమస్కారం. నిన్న సాక్ష్యాలలో మన గౌరవ శాస్త్రి చౌదరి గారి గురించి తప్పుగా ప్రచారం చేశారు. ఆ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ లో నేను కూడా అన్నయ్య గారి పక్కనే ఉన్నాను. ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే అంబటి రాంబాబు తప్పుగా దుర్భాషలు మాట్లాడాడు, అలాంటి వాడి మీద తగిన చర్యలు తీసుకుంటాం. నిజంగా కనుక అవసరమైతే తెలుగుదేశం కార్యకర్తలు కూడా తెలపగలరు, కానీ మా పార్టీ పద్ధతి అది కాదు, చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటాం స్వయంగా ఎమ్మెల్యే గారు చెప్పారు. దాన్ని పెట్టి తప్పుడుగా స్క్రోలింగ్ చేసి ఆ అన్నయ్య గారి మీద అపాండాలు వేస్తారు. ఎమ్మెల్యే గారు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కులాలకి మతాలకి అతీతంగా అభివృద్ధి ప్రదాత అనే పేరు తెచ్చుకునే అభివృద్ధి చేయంగా పనిచేశారు తప్ప ఎప్పుడు నా కులం అనేది ఎప్పుడు చూడలేదు. ఆయన దానికి ఉదాహరణ ఏంటంటే ఆయన దగ్గర ఉన్న గన్మ్యాన్లు కానీ పిఏలు కానీ ఎప్పుడు గత 40 సంవత్సరాల సత్యనారాయణ గారు కూడా పాపం ఆయన ఎప్పుడు లేదనే ఎవరైనా చాలా మంది రాజకీయ నాయకులు వాళ్ళు వేసుకున్నప్పుడు గన్మ్యాన్లు వేసుకున్నా లేకపోతే పిఏలు వేసుకున్నా కానీ కులస్తులు వేసుకుంటారు చాలా మంది రాజకీయాలు వచ్చారు, మనం చాలా చోట్ల చూస్తాం. కానీ ఎమ్మెల్యే గారు 7 పర్యాలు ఎమ్మెల్యే గారు గెలిచినా ఎప్పుడు నా కులపోడు నా వాడని ఎప్పుడు వేసుకోలేదు. మమ్మల్ని అందరినీ ఏ కులవాడు వచ్చినా తమ్ముడు అన్నయ్య అందరినీ సంబంధించాడు. గతంలో 2019లో అధికారం మన రాష్ట్రంలో అధికారం కోల్పోయిన మా మండలంలో కాపులు ఎక్కువగా ఉన్నటువంటి మా మండలంలో కూడా తెలుగుదేశానికి మెజార్టీ తీసుకొచ్చారు కాపులందరూ. అంటే ఆయన కాపులే మమ్మల్ని అందరినీ కూడా తమ్ముడు కింద సోదరులుగా భావించేటువంటి వ్యక్తి. వీళ్ళు ఈ దుర్మార్గులు ఇదే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వైజాగ్ లో ఆపినప్పుడు గాని హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఆపినప్పుడు గాని అప్పుడు కాపులందరూ నిద్రపోయారా? జగన్ పార్టీలో ఉన్నటువంటి కాపులందరూనే ఆయన ఎందుకు ఆపుతున్నారు, ఎందుకు ఆయన మీద యాక్షన్ తీసుకుంటున్నారని ఎప్పుడూ మాట్లాడలేదు. ఎదురు అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు కాపుల గురించి మాట్లాడాలంటే కాపులు ఆ వైఎస్ఆర్ పార్టీ కాపు నాయకులతో కూతురు తిట్టేశారు. చౌదరీస్ గురించి మాట్లాడాలంటే ఆ కొడాలి నాని లేకపోతే వలపనేని వచ్చిందో నోటుకు వచ్చినట్టు దుర్భాషలు. కులాల గురించి తప్పుడుగా మాట్లాడి కులాల పరంగా రెచ్చగొట్టే పార్టీ ఏదైనా ఉందంటే జగన్ పార్టీ. అంతే తప్ప తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ. ఎదటోడు అన్నా మర్యాదగా మాట్లాడతా తప్ప దుర్భాషలు మాట్లాడే పార్టీ కాదు. అందులో మన అన్నయ్య గారు ముఖ్యంగా ఈ 40 సంవత్సరాల రాజకీయాలు ఎప్పుడు గౌరవంగా సంపాదించారు తప్ప అభివృద్ధి ఏ విధంగా చేయాలి, ఎక్కడ అభివృద్ధి చేయాలనే చేయొద్దు. రాజమండ్రి అభివృద్ధి జరిగిందంటే ఈ రోజు అన్నయ్య గారి వల్ల అయింది. మళ్ళీ మా 3 పర్యాయాలు ఇక్కడ జరిగింది అన్నయ్య గారి సమక్షంలోనే జరుగుతుంది. సుమారు ఈ 20 నెలల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కడియం మండలంలో ఆయన కాపులు ఎక్కువగా ఉన్నటువంటి మా మండలంలో కూడా సుమారు ఇప్పటికి 50 నుంచి 60 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారండి. ఒక ఆయన అంటాడు అమెరికా వెళ్ళిపోతున్నాడు అంటాడు. మరి ఆయన కళ్ళ కనపడుతుందో లేదో తెలియదు కానీ మరి పిచ్చెట్టి పోయిందో దాన్ని మాట్లాడుతాను, వాళ్ళు పిచ్చెట్టి మాట్లాడుతారో తెలియదు కానీ నాకు ఈ 20 నెలల్లో కడియం రూరల్ నియోజకవర్గంలో మిట్ట మధ్యాహ్నం రోజు మీ అందరికి మీడియా సోదరులందరికీ తెలుసు 11 గంటలకు వచ్చారంటే 3 అయినా 4 అయినా ఆ గ్రామం అంతా తిరిగి అక్కడ అభివృద్ధి ఎలా జరుగుతుందని చూసి వచ్చే వ్యక్తి ఎవరన్నంటే బుద్ధి చదువులే. ఇంకా మేము కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఎండగా ఉంది ఎలా వెళ్ళిపోదాం అనుకుంటా ఎండైనా ప్రతిరోజు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నారు. రోజు ఇక్కడ వచ్చేందుకు ఎమ్మెల్యే 10 గంటలకు బయటకు వెళ్దామంటే 12 అవుతుంది.
అప్పుడు అందుబాటులో ఉండే వీళ్ళందరి సమస్యలు చూసుకొని మళ్ళీ అక్కడికి వచ్చి గ్రామాల్లోకి వచ్చి అభివృద్ధి ఏ విధంగా చేయాలని చూస్తున్నారు తప్ప అమెరికా వెళ్ళిపోదామనో లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం కదా. ఎప్పుడు నుంచి ప్రజల్లో అందుబాటులో ఉండే వ్యక్తి ఎవరన్నా అంటే బుద్ధి చౌదరి గారు అంటే వ్యక్తి గురించి అంటే విమర్శించాలంటే ఒక బలమైన కాంక్రీట్ గా ఒక కారణం ఉందంటే విమర్శించవచ్చు. అలాగేంటంటే ఓడిపోయడం వల్ల 11 సీట్లతో పోయింది, మళ్ళీ 11 సీట్లు కూడా రావేమో అని అనుమానంతో బాధపడి ఏదో మాట్లాడాలని విధంగా మాట్లాడతారో అది కరెక్ట్ కాదు. ఈ ప్రతి ఒక్కరికి అభివృద్ధి చేయలేదు. గత 5 సంవత్సరాలు ఏం చేయలేదు, అభివృద్ధి అనేది చేయలేదు. ఇసుక అమ్ముకున్నారు, మైన్స్ అమ్ముకున్నారు, రకరకాలు చేశారు. ఒక రోడ్డు వేయలేదు, ఒక ట్రైన్ వేయలేదు, అభివృద్ధి అనేది చేయలేదు. ఈ అభివృద్ధి చూసి వారోలేక బుద్ధి చదువు గారు చేసే అభివృద్ధి వల్ల మళ్ళీ మనకి ఈ నియోజకవర్గంలో డిపాజిట్లు రావు. ప్లస్ ఇంకోటి ఏంటంటే కాపు, కమ్మ, రెడ్డి అన్ని బీసీలు, ఎస్సీలు అందరూ కలిసి ఒక కూటమి ప్రభుత్వం కలిసికట్టుగా అభివృద్ధి చేస్తుందంటే మనకు అవకాశం లేదని. ఇంకా అవకాశం ఉన్నది ఏంటంటే ఇలా కులాల మధ్యలో ఈ బాపులు కనుక వెడదీయగలిగితే ఎంతో కొంత మనకు ఓటు బ్యాంక్ పెరుగుతుంది. తప్పుడు ఆలోచన ఈ విధంగా చేస్తున్నారు. సాక్షి యజమాని మాత్రం ఇంక ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. దీన్ని మేము అడిగి మండలంలో కానీ రూరల్ నియోజకవర్గం తరఫున బాపులందరి తరఫున ఈ రోజు ఏకగ్రీవంగా మేము బుద్ధి చౌదరి గారి నాయకత్వంలోనే పనిచేస్తున్నాం. కాబట్టి ఈ సాక్షి యజమాని తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ముందుగా బుద్ధి చౌదరి గారి పేరు సాక్షి కథనాన్ని మేమందరం ఖండిస్తున్నాం. ప్రజలు ప్రతి దాన్ని క్షుణ్ణంగా గమనిస్తున్నారు. మిత్రులారా, ఈరోజు అభివృద్ధి ఏ పదంలో ఏ స్థాయి నుంచి ఆంధ్ర రాష్ట్రం అన్నపూర్ణ అనే ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన గత ప్రభుత్వం ఈ రోజు దాన్ని మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఎంత కృషి తీసుకుంటుందో మనందరం గమనిస్తున్నాము. ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా మనం చెడుగా ప్రచారం చేయాలో తెలియక ఇక కుల రాజకీయాలను మళ్ళీ కొత్తగా మళ్ళీ మనం ఈ మీడియా ద్వారా ప్రయోగిస్తాం. ఇది ఎంతవరకు సమంజసం మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. మీ ప్రభుత్వంలో ఏ రకంగా ఏ నాయకుడి మీద ఏ రకంగా కుట్రలు జరిపారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు లోకల్లో హక్కులో మీరు నిర్బంధించి అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గారిని చూడడానికి రావడంతో హైదరాబాద్ నుంచి వస్తుంటే రోడ్లో అడ్డగించి ఒక సామాన్య హక్కును కూడా మీరు కాలం రాసినప్పుడు ఈ కాపు నాయకులందరూ ఏమైపోయారు సార్? మరి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాపు అనే విధానం మీకు కనిపించలేదా? మరి ఇన్ని తప్పులు మీరు వెనక పెట్టుకుంటే ఇవాళ ఏదో ఏం చేయాలో తెలియక కుల రాజకీయాన్ని బయటకు తీసుకొచ్చి తద్వారా ఏదో మనం అల్లకొలాలను సృష్టించాలంటే ప్రజలు ప్రతి దాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు సార్. దాని గురించే మనం మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. ఇదైతే ప్రభుత్వానికి మీరు ఏమైనా సలహా ఇచ్చి రాష్ట్ర అభివృద్ధిలో భాగం పంచుకోండి. అది ఉన్నతమైన విధానం. అంతే తప్ప మన ఈ అభివృద్ధి నోచుకోలేక బుద్ధి చౌదరి గారితో ఇంకో కులాలను విడదీసే విధానంలో వెళ్తే ఖచ్చితంగా ప్రజలు దానికి తీవ్రంగా ఖండిస్తారు. ఆ విధంగానే మీకు మ్యాండేట్ ఇస్తారు. దయచేసి ఈ పందాన్ని మార్చుకుని ఇప్పుడైనా రాష్ట్ర అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. మన రాష్ట్రాన్ని మరీ అన్నపూర్ణగా స్వర్ణాంధ్రగా నిలుపుకోవడానికి మీ వంతు కృషిగా మీరు ఏమన్నా సహాయం చేయండి. థ్యాంక్ యూ. మీ ఆడవచ్చు కూడా మరి మీ ఆడవచ్చు బయటకు వచ్చి వాళ్ళ మీ గురించి మాట్లాడుతుంటారు. మరి మన ఇంట్లో మన వ్యక్తుల్ని మనం అన్యాయం చేసేటప్పుడు రాష్ట్రం ఏ విధంగా ఉపయోగపడుతున్నారా అన్నది మీరు దయచేసి రాష్ట్ర అభివృద్ధిలో భాగం పంచుకోండి. ఇప్పటికైనా మించిపోయింది ప్రజలతో మంచి పేరు తెచ్చుకోండి. థ్యాంక్ యూ. చివరిగా ఈ మంత్రి పదవి కోసం నేను స్టేట్మెంట్ ఇచ్చాను. మతి లేని వాడు మాట్లాడే మాటలేవు. 82 నుంచి నేను పార్టీ కోసం పనిచేస్తాను అన్న ఆ రోజు ప్రభుత్వంలో లోటుపాట్లు కూడా ఎత్తులకు వెనక ఉన్నాడు. అసెంబ్లీలో కూడా అందరికీ తెలుసు, అన్ని పార్టీల వాళ్ళకి తెలుసు. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం నా లైఫ్, డెవలప్మెంటే నా లైఫ్. అభివృద్ధే కానీ గ్రూప్ రాజకీయాలు కానీ కుల రాజకీయాలు కానీ మత రాజకీయాలు నా దగ్గర ఉండవు. రెండోది మంత్రి నేను ముందు నుంచి చెబుతున్నా, మంత్రి కోసం నేను అడిగింది లేదు, రాలేదన్న బాధ లేదు. నా
ఎక్కడైనా పార్టీకి సంబంధించిన కార్యకర్తల మధ్య ఇబ్బందులు వస్తే వాటి గురించి ఎత్తి చెప్తారు. కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాలని మాట్లాడే విషయంలో చంద్రబాబు గారైనా రామారావు గారైనా ఎవరి దగ్గరైనా గట్టిగా మాట్లాడేవారు. ఇప్పటికీ మాట్లాడతాం. ఇప్పటికీ పార్టీ అంతర్గత సమావేశాల్లో ఏదైనా స్పష్టంగా మాట్లాడతాం. కాబట్టి అందరూ తెలుసు, నాయకులందరూ కూడా ఏదైనా డిబేట్ నడుస్తున్నా కరెక్ట్ గా చెబుతాం. దీనికి ఇది మంత్రి కోసం నేను మాట్లాడాలా? నేను తిరిగినాడు ఆంధ్రదేశంలో నేను టీవీలో కనబడితేనో ఫ్లెక్సీలు ఇస్తేనో నా గౌరవం పెరిగితే నేను అనుకోను. నేను తెలియని మొఖాలు ఉంటాయి కదా, 44 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నారు. ఇతర పార్టీలు కూడా అడుగుతారు, మీకు మంత్రి ఇస్తే బాగుండండి, మీరు అందుబాటులో ఉంటారు. వాళ్ళ అవసరాన్ని బట్టి ఇస్తారు, అవకాశాన్ని బట్టి ఇస్తారు, సర్దుబాటు చేయాలి. అదే చెప్పాను, సామాజిక ఈక్వేషన్ తెలుగుదేశం ఎన్డీఏ కూటమి యొక్క లక్ష్యం. అది మర్చిపోయి అది ఇది అనే వాళ్ళకి బాబు మంత్రి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా నా పని నేను చేయటం వాళ్ళు 7 నెలలు చేశాను మంత్రి. ఏమీ లేని ప్లానింగ్ బోర్డుని అద్భుతంగా తీర్చిదిద్దాం. ప్లానింగ్ బోర్డుకి అసలు పెద్ద అవకాశాలు ఉండవు. నేను ప్లానింగ్ బోర్డు 2 టర్మ్స్ ఉన్నాను. 2 టర్మ్స్ దానికి ఒక హైలైట్ చేశాం, సబ్జెక్ట్ అనాలిసిస్ చేయగలిగాం. ఏమీ లేని చోట్ల ఆమె చెట్టు మహాపక్షంలాగా ఈడేమనుకుంటారంటే మేమే మనగాడు అనుకుంటారు. అయ్యా మీ మనగాడతాను ఎక్కడో తెలుసుకుందో కాదు, కానీ మా మీద ప్రతాపం చూపించద్దు, రెచ్చగొట్టొద్దని మాత్రం హెచ్చరిక చేస్తాం.